సో హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కార్తికేస్ అకాడమీ. సో వీడియోలో వ్యవసాయ రంగంలో పర్మనెంట్ ఉద్యోగాల గురించి అటు 10th క్లాస్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు తప్పనిసరిగా అప్లై చేయాల్సిన ఉద్యోగాలు ఇది ఒకటండి. సో ప్రభుత్వ ఉద్యోగము మీ లక్ష్యమైతే ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఇటీవల కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మరొక ముఖ్యమైన నోటిఫికేషన్ ఈ నోటిఫికేషన్ అండి. ఇందులో దాదాపుగా 45,000 రూపాయల జీతంతో ఈ ఉద్యోగాలు కనిపిస్తాయి. 10th క్లాస్ కంప్లీట్ అయ్యి పాస్ అయినటువంటి విద్యార్థుల కోసము ఫీల్డ్ అసిస్టెంట్ 30 వేకెన్సీస్ కనిపిస్తాయండి. అలాగే డిగ్రీ పాస్ అయిన వాళ్ళు టెక్నికల్గా ఉన్నటువంటి ఉద్యోగాలు 68 అనమాట. సో ప్రభుత్వ వ్యవసాయ రంగంలో పర్మనెంట్ ఉద్యోగాలు సంపాదించే కోరిక ఎవరైతే ఉంటుందో ఈ వీడియోని స్కిప్ చేయకుండా మీ క్వాలిఫికేషన్ కనుక మ్యాచ్ అయినట్లయితే తప్పనిసరిగా అప్లై చేయండి. అలాగే శాలరీస్ కూడా దాదాపుగా 45,000 ఉంటాయి. లైక్ కమింగ్ టు ద డీటెయిల్స్ అండి. ఈ డాక్యుమెంట్ ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వబడుతుంది. కార్తికేస్ అకాడమీ మొబైల్ యాప్ కూడా ప్లే స్టోర్లో ఉంటుందండి. డౌన్లోడ్ చేసుకుంటే ప్రతి ఉద్యోగం సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంటుంది, అది కూడా ఈ డీటెయిల్స్ అన్ని కూడా పెట్టడం జరుగుతుంది. సో ప్రభుత్వ ఉద్యోగానికి అప్లై చేసే వాళ్ళందరూ కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు బాగా ఉపయోగకరంగా ఉంటుంది. చూడండి, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సెంట్రల్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, దీంట్లో మనకు వచ్చినటువంటి ఇంపార్టెంట్ డేట్స్ చూస్తే ఫిబ్రవరి 16వ తారీఖున నోటిఫికేషన్ అయితే విడుదలైందండి. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి March 7th. మర్చిపోకుండా ఒకసారి డేట్స్ చూసుకోండి. ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వెబ్సైట్ వచ్చేసి www.rpcau.ac.in అనే వెబ్సైట్లోనే మనం వెళ్తే ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలంతా కూడా దాంట్లో కనిపిస్తుంది. కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్కి వద్దామండి. అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ కానీ ఓబీసీ కేటగిరీ కానీ ఈడబ్ల్యూఎస్ ఎకనామికలీ వీకర్ సెక్షన్ కేటగిరీ వాళ్ళందరూ కూడా సో 500 రూపీస్ అయితే పే చేయాలి. సో మరి ఎస్సీ ఎస్టీ విమెన్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అయితే ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు, ఒకసారి చూసుకోండి. అలాగే సాఫ్ట్ కాపీస్ సింగిల్ పీడిఎఫ్స్ ఓన్లీ డ్యూలీ ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ని రిక్రూట్మెంట్ rpcau2024@gmail.comకి మెయిల్ చేయాల్సి ఉంటుందండి, ఒకసారి చూసుకోండి. తర్వాత ఈ డీటెయిల్స్ వచ్చేసి అప్లికేషన్స్ గురించి స్పెషల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అది కూడా ఒకసారి చదవండి. తర్వాత ఇక్కడ ఏజ్ కేటగిరీ వాళ్ళకి ఇచ్చినటువంటి ఏజ్ రిలాక్సేషను ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో మీరు కనుక దాంట్లో ఉన్నట్లయితే ఒకసారి చూసుకోండి. రైట్, కమింగ్ టు దిస్ వన్, జనరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఒకసారి చదవండి. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అండ్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అవి కూడా ఒకసారి మీరు చూడవచ్చు. రైట్, ఇవన్నీ కూడా వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. అలాగే మన డాక్యుమెంట్ కూడా అప్లోడ్ చేస్తామండి, ఒకసారి చూడండి. రైట్, నా డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ విత్ అప్లికేషన్ ఫామ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ఫిల్ చేసిన తర్వాత ఈ స్కాన్ డాక్యుమెంట్స్ ఉంటాయి, దాంట్లో మొదటిది సో మీ ఫోటోగ్రాఫ్ జేపీజీలో కానీ సో పిఎన్జీ ఫార్మెట్లో కానీ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. సిగ్నేచర్ కూడా అదే ఫార్మెట్ ఉంటుంది. సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్ ఆఫ్ ది క్వాలిఫికేషన్ కూడా పీడిఎఫ్లో సబ్మిట్ చేయాలి. ఇంకా డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్స్ కానీ ఇవన్నీ కూడా సో దాంట్లో పీడిఎఫ్ ఫార్మెట్లో అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఫస్ట్ డీటెయిల్స్ అండి. ఇప్పుడు సెకండ్ డీటెయిల్స్కి వద్దామండి. ఈ సెకండ్ డీటెయిల్స్లో 10th క్లాస్ అభ్యర్థులకు ఫీల్డ్ అసిస్టెంట్స్ ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, వాటిలో రిజర్వేషన్స్ ఎలా ఉన్నాయి, అలాగే డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులకి టెక్నికల్ ఉద్యోగాలు ఎలా ఉన్నాయి కూడా ఒకసారి చూద్దామండి. నో దిస్ ఇస్ అనదర్ వన్. నో దిస్ ఇస్ ద సెకండ్ డాక్యుమెంట్. చూడండి, పోస్ట్ అండ్ డీటెయిల్స్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది ఎసెన్షియల్ పొజిషన్స్ సో ఆర్ అండర్ సో ఫీల్డ్ అసిస్టెంట్స్ T1 అంటారు దాన్ని. సో దీంట్లో జనరల్ కేటగిరీకి వచ్చేసి మనకి 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఓబీసీ వచ్చేసి 8, ఎస్సీ వచ్చేసి 5, ఎస్టీ 1, ఈడబ్ల్యూఎస్ 6, టోటల్గా 30 వేకెన్సీస్ అయితే మనకు కనిపిస్తున్నాయండి. సో కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్ క్వాలిఫికేషన్ కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలు, చూసుకోండి. అలాగే కేటగిరీ 2కి వస్తే టెక్నికల్ అసిస్టెంట్ అగ్రికల్చర్, కంప్యూటర్ సైన్స్, ఫిషరీసు, కెమిస్ట్రీ, హోమ్ సైన్సు, హార్టికల్చర్, వెటర్నరీ సైన్సు, అలాగే ఇంజనీరింగ్ సూపర్వైజర్ అయితే సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఇలా మీకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయండి. సో మీరు కనుక ఈ ఎలిజిబిలిటీలో ఉన్నట్లయితే తప్పనిసరిగా అప్లై చేయండి. సో టోటల్ వేకెన్సీస్ వచ్చేసి దీంట్లో మనకి 68 వేకెన్సీస్ ఉంటున్నాయి. సో మై డియర్ స్టూడెంట్స్, చాలామంది అభ్యర్థులు చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి కదా, మనం అప్లై చేస్తే ఏమొస్తుంది అనుకుంటారండి. అలాంటి మిస్టేక్ ఏం చేయకూడదు. ఎందుకంటే మనకి 1% అవకాశం ఉన్నా సరే ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందడానికి మనం అర్హులమే. కాబట్టి ఎట్టి బస్సులో కూడా మీరు అటువంటి మిస్టేక్ చేయొద్దు. నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం ఒకసారి అప్లై చేయండి. రైట్ అండి. సో ఇవి మనకు కావాల్సినటువంటి జనరల్ ఇన్ఫర్మేషన్స్. రైట్,
అయితే మూడవ దాంట్లో అకాడమిక్ స్కోర్కి సంబంధించినటువంటి రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఇచ్చారు. సో ఫీల్డ్ అసిస్టెంట్కి రిటన్ ఎగ్జామ్ ఉందండి. దాంట్లో అథమెటిక్, జనరల్ నాలెడ్జ్, జనరల్ అగ్రికల్చరు అండ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఎఫిషియన్సీ కనిపిస్తాయి. అలాగే మీ అకాడమిక్ స్కోర్ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అండ్ టెక్నికల్ అసిస్టెంట్ కూడా అకాడమిక్ స్కోర్ ఎంత ఇస్తున్నారో మెన్షన్ చేశారు. అలాగే రిటన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. సో మీకు రిటన్ ఎగ్జామ్ సంబంధించినటువంటి కోర్స్ కావాలనుకుంటే సో కార్తికేయ ఐఏఎస్ అకాడమీ యాప్ ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుంటే సో మీకు కేవలము 1 year లాంగ్ టర్మ్ సబ్స్క్రిప్షన్ ఉంటుందండి. సో దాంట్లో మీరు అన్ని కోర్సెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. వెరీ మినిమం ఫీజెస్ ఉంటుంది. సో మీరు 3 months, 6 months, 1 year సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు ఈజీగా తక్కువ ప్రైజెస్లోనే అన్ని కోర్సెస్ యాక్టివ్గా ఉంటాయన్నమాట. నా కమింగ్ టు ద పాయింట్ అండి, ఇలా ఉంటుంది. సో చూడండి సార్, అప్లై చేయండి. అలాగే నేను చెప్పినటువంటి వెబ్సైట్ 80% మర్చిపోకుండా ఆ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఆ వెబ్సైట్లో మీ యూజర్ ఐడి, పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకొని అప్లికేషన్ ప్రాసెస్ మొదలు పెట్టండి.